అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మనము చెట్ల కిందికి వచ్చేసినామట. మా ఊళ్ళతోటి చికెన్ బిర్యానీ వేసుకున్నాము. చింత చెట్టు కిందికి మా బాబాయ్ వాళ్ళ బాయికాడికి వచ్చినాము. చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాము. అగో మా అత్త కొడుకేమో ఆటోలో వండుకొని చూస్తుండు, మా బాబాయ్ ఏమో ఆడ మంచంలో వండుకొని చూస్తుండు. ఇగో ఈమె మాస్టర్ షెఫ్, వంటలు చేస్తుంది. నన్ను చికెన్ బిర్యానీ చేయమంటుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేద్దాము, ఓకేనా? ఏయ్ నిమ్మరసం తీసినట్టున్నావు, ఆ తర్వాత వేద్దావు కానీ ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ, కారము, నిమ్మరసము, నూనె పోసి అన్నీ వేసేసి ఫస్ట్ మసాలాలు కలుపుకుంటేనే మంచిగా ఉంటామట బిర్యానీ. చాలాసార్లు నా వీడియోస్లలో చూపించిన నేను. మంచి బిర్యానీ చూడాలంటే కంపల్సరీగా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూసేరి. చికెన్ బిర్యానీ బియ్యం నానవచ్చినావా? గరం మసాలా కదా అప్పుడు ఆమె వేయాలి. గరం మసాలా, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసింది. ఇదేమో ధనియాల పొడి వేసేస్తుంది 3 స్పూన్ల. ఫస్ట్ ఇవాళ సోమవారం ప్రోగ్రాము మంచిగా నూనె వేసి కలుపుతుంది నిమ్మల అంట. నేను తినొద్దు చికెన్ అని. మసాజ్ చేయాలి, ఒక 5 మినిట్స్ మసాజ్ చేస్తుంది. ముక్కలకు మొత్తము రబ్ చేస్తుంది అన్నమాట. ఇక రెడీగా కలుపుతుంది. ఎన్ని షేర్లు నానవచ్చినావు బియ్యం? కిలోన్నర బియ్యం నానవచ్చిందట. బాస్మతి రైస్ 1 అవర్ బ్యాకే నానవచ్చింది. నేను లేట్ వచ్చిన, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఊరికి వస్తే కరెంట్ ఉండదు. కలుపుడు జాజికాయ మటన్ బిర్యానీ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట మటన్ అనేది. గరం మసాలా చేసేటప్పుడు కూడా జాజికాయ వేసి గరం మసాలా చేసుకోవాలి, పౌడర్ అనేది. అట్లా చేయడం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది. ఇది ఒక టిప్ అనమాట, సింపుల్గా టెక్నిక్ అనమాట. ఇప్పుడు మనం కొంచెం జాజికాయ పౌడర్ కూడా వేద్దాము చికెన్లో. ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ ఊర్లో వేసిన వాటి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. మాకు కరివేపాకు ఫ్రెష్గా దొరుకుతుంది, అందుకని చెప్పి కరివేపాకు కూడా వేసుకున్నాము. నూనె మరింత వేసుకోవాలి. కారం గరం మసాలా తక్కువ వేసుకున్నా సరే. నూనె ఇంకా కాసంత వాడాలి. చాలమ్మా పెరుగు వేసేస్తాము. ఫోన్ చేస్తున్నాం. కళ్యాణ్, నీ ఫోన్ ఖాళీ ఉందా? ఈ నాగకు ఫోన్ చేయరా, నాకు కట్ చేయరా. చెప్పు. ఇక్కడ చింత చెట్టు కింద ఇట్లా కూర్చుంటాం. ఈ చింత కింద ఇది 2వ సారి వండుకొని తినుడు. ఉల్లిగడ్డలు వస్తుంది, కారగాయలు కందనకాయలు వండుతుందట. నత్త మా నత్త మిషన్ మాట్లాడుతుంది. మీరు ముచ్చట పెట్టండి ఏదో ఒకటి. బాయికానికి వచ్చిందంట, ఆల్రెడీ తాకింది, మళ్ళా తాకింది. ఈ మెత్తను కూడా ఎత్తలే. ఏంటిది? కళ్యాణ్ వచ్చినప్పుడే చెట్టు అదంతా బాయికాడికి వచ్చినాను రాదు. మా మాది బాయికాడికి వచ్చినా మంచిగా ఎంజాయ్ చేస్తాను. అసలు నేను కూడా సీతిల్లే ఉంటాను. వచ్చిన వాళ్ళకి అందరికి, మా చుట్టాలందరికి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు వండి పెడతా. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. అంటే వీళ్ళకే వండి పెడతారా మీరు? ఎవరికైనా వండి పెడతా. వీళ్ళని కాదు, సమక్ష నా చుట్టాలనే కాదు, ఎవరు వచ్చినా వండి పెడతా అందరికి. ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్కరికి వండి పెడతా. డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగానా? ఫ్రీగానే చేస్తా. దూరం నుంచి వచ్చారు కదా. మా ఫ్రెండ్స్ని తీసుకురావాలా మరి రేపు? తీసుకురా అండి. కొన్ని నీళ్ళు తేవాలి. గింజలు బుడ్డలు గిన్నెలే వద్దరు. ఇంకో చూడండి, పొయ్యి మీద పసుపు లేకపోయారు. ఏదైతే
అన్ని అలా కలవడే ఉల్లిగడ్డలు గిల్లి మా అమ్మ చికెన్ వండుతుంది, చికెన్ కూర చేస్తుంది మా అమ్మ. ఒకటే వేయనట్టుంది, ఇంకా బియ్యం ఒక్కటే వేయనట్టుంది బయట. ఉప్పు కారాలు అయితే బయట పడ్డది, సామాను నూనె వెచ్చం. మీకు ఇంతమందికి ఇట్లా పొలాల దగ్గర వండుకొని తినడం ఇష్టం అబ్బా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏం కూర చెప్పు, ఏం కూరలు చెప్పు. దోసరుగులా ఎట్లా ఉంటారు చెప్పు సినిమా, ఎట్లా ఉంటారే చెప్పు, ఎట్లా ఉంటారు? ఉల్లిగడ్డ టమాటా వేసి ఉండాలా? వదిన మరదన్లా వంట, వదిన మరద ఎవరిది? ఉల్లిగడ్డలు వేయంగానే చికెన్ వేసిరా? ఉల్లిగడ్డలు వేయగానే చికెన్ వేసినాం. అల్లం వెల్లగడ్డ ఉల్లిగడ్డ మూతేసాయి అవటీల కూర. పద్మ అందరూ కళ్యాణులు పద్మలు చిరుతిల్లి అందరూ బయట పల్లెల రూట్లా బాయికాడ అన్న కాడ ముక్కలు దిగండి బట్ట చూపి. బట్ట ఎందుకు కట్టుకోవాలి చెప్పు, ఎందుకు కట్టుకోవాలి ఆ బట్ట? ముస్తాద్ కిందకి బట్ట కట్టాలి. ఇది ముస్తాదు. ఎయ్ ముస్తాద్ అంటారు దాన్ని. ఇండియా నేషనల్ వైడ్ పోవాలి నువ్వు దెబ్బకి దెబ్బకు. కత్తులు పెట్టనీకే నడుముకు అది కట్టాలి, కత్తులు కావాలిగా. ఈ నడుముకి ఎందుకు కడుతున్నావు ఇప్పుడు ఇది? కత్తులు పెట్టనీకే బిర్రుగా ఉండనీకే. ఎన్ని కత్తులు పెట్టుకోతావు? ఒకటి గీసే కత్తి, రెండు ఎందుకు ఉండాలి మరి? కత్తి నూరుతుంది కదా. ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎక్కుతావు రోజుకు తాళ్ళు? రోజుకు 14 తాళ్ళు ఎక్కుతావు బాబాయ్? ఇది గజ్జలు ఎందుకే? ఆ గజ్జలు నడుస్తుంటే గల్ల గల్ల. ఇప్పుడు ఏడెక్కాలి తాడు? నిలవాడు, నువ్వు అట్నే నిలవాడు. ఇక చూడు, ఈసారి పోసి మూతేస్తుంది కూరకు. చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాబాయ్ అయితే నడువు బాబాయ్, నువ్వు నడువు, నేను కాక నేను వస్తా.
ఇంకా మా బాబాయ్ తాడెక్కే లోపైతే పక్కకున్న నిమ్మ తోటల నిమ్మకాయలన్నీ ఏరుకున్నబ్బా, కింద పడ్డాయి అన్నీ తెచ్చేసుకున్నా. కింద పడ్డాయి కూడా అవసరం ఉంటాయి నాకు, అందుకే తెచ్చుకున్నా. ఎక్కడైతే బిర్యానీకి రైస్కి ఎసరు పెట్టేసినాం అనమాట. కట్టెల పొయ్యి మీదనే కదా, తొందరగానే ఉడుకుతుంది. అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం అబ్బా, చాలాసేపు మాట్లాడుకుంటా. చాలా రోజుల తర్వాత ఇట్లా చింత కిందికి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు సడన్గా ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే, మొన్నటి వరకు మా ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప మాల వేసిరబ్బా. వాళ్ళు అయ్యప్ప మాల దీక్ష విరమించిరు, శబరికి పోయొచ్చిరు అనమాట. అందుకని చెప్పేసి చిన్న పార్టీ అరేంజ్ చేసినాము. ఇంకా ఈ పార్టీ అరేంజ్ చేసిన రోజు అయితే మండే అనమాట. నేనైతే నాన్ వెజ్ తినను, అందుకని చెప్పేసి మా మేనత్త పప్పు కూడా తెచ్చిందనమాట నాకు. ఈమెనే మా మేనత్త, చూస్తున్నారు కదా, బిర్యానీకి అయితే రైస్ ఉడికించేస్తుంది. నీళ్ళు తీసుకోక, నీళ్ళు తీసుకో. దమ్ అయితే పెట్టేసినాము చికెన్ బిర్యానీకి. 10 minutes వచ్చేస్తుంది. టైం ఎంత అయింది? టైం ఎంత అయింది శిక్ష? 2:54 అయింది. 2:54. బరువు పెట్టాలి. అది ఇదేస్తా. నిప్పుల మీద 10 minutes వదిలేస్తాము. ఆల్రెడీ 10 minutes అయింది ఉడకబట్టి. కట్టెల పొయ్యి కదా, తొందరగానే అయిపోతుంది. మంచిగా లేరు నా అమ్మకు. అక్క అలా డబ్బల పోసుకొచ్చిన బాబాయ్ కళ్ళు. ఎన్ని సీసాలు అవుతుంది పొద్దు కిందాక? అంతేనా? ఆడనేమో చింత చెట్టు కిందకి వచ్చినాము మేము. ఇక్కడనేమో పాలకూర కోసం వచ్చినాము. కొత్తిమీర, పాలకూర, మెంతం కూర అన్నీ ఉన్నాయి. ఇవి తెంపుకోదామని వచ్చినాము. ఈడ మెంతి కూర తెంపుకుంటున్నాము మా బాబాయ్ వాళ్ళ పొలంలోకించి. ఫ్రెష్గా మంచిగా ఉంటుంది కదా. అక్క మళ్ళీ నేను హైదరాబాద్ పోయేటప్పుడు తెంపుకుంటాను, కొంచెం తెంపుకుంటున్నా. ఎప్పుడు పోతాం? పాలకూర కూడా తెంపుకుంటున్నా. బిర్యానీ రెడీ. పొయ్యి మీద పెడుతుంది. పొయ్యి మీద పెట్టమ్మా. పొయ్యి మీద పెట్టాలి ఖచ్చితంగా. తినవా ఎవరు? అయ్యా భోజనం భోజనం భోజనం. ఇటు పెట్టి పెట్టుకునేది ఉంటుంది అక్క. ఇస్తారా తీసిర్సా? నువ్వు లేచి నిలబడిదిరా, లేచి నిలబడి అక్క మొత్తం వస్తుంది. పెట్టు ఇక్కడ దగ్గర నేను అన్నం తినందా? ఆ పప్పు ఇచ్చేసి. నేను ఈరోజు నాన్ వెజ్ తినా, మండే కదా. అన్నము పప్పు. ఏం పప్పు అక్క ఇది? పెసరపప్పు ఆలకాయ.
చెప్పులు పక్కకు ఉందా అన్ని చెప్పులే ఉన్నాయి కదా చుట్టూ. అసలే రావట్లేవు అవి. అక్క వస్తుందా మంచిగా ఉంది కానీ ఇక్కడ సూపు ఎట్లుందా బిర్యానీ? పాలకూర కోస్తుండు మా తాత. పాలకూర కోస్తున్నా మనోరాల తీసుకుపోతావా ఇంత నువ్వు? ఏమద్దు ఏమద్దు, హైదరాబాద్ పోయేటప్పుడు నీకు చెప్పే పోతే అప్పుడు వద్దు బాగు. సరే ఆ పొట్టి చూడు ఎట్లా చూస్తుంది. బిర్యానీ నరి చూస్తలేడు. కొంచెం పెడతారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయరబ్బా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. చింత కింద మేమైతే పొద్దంతా ఉన్నాము, సాయంత్రం అయినాక వెళ్ళినాం అనమాట. మా వాళ్ళందరూ లేట్గా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.